హాయ్ వ్యూవర్స్, యూట్యూబ్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా నెక్స్ట్ వీడియోస్ మీరు మైక్లో పొందవచ్చు. వ్యూవర్స్, నేను ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్లో స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం ట్యాక్స్ అనేది పే చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వచ్చేసి ఇండివిజువల్ కింద మేల్ ఆర్ ఫీమేల్ అవనండి 60 years లోపు ఉన్నట్లయితే 2,50,000 వరకు మనం ట్యాక్స్ అనేది ఏమి పే చేయవసరం లేదు. ఈ 2,50,000 అనేది మీకు శాలరీ కావచ్చు, మొత్తం టోటల్ ఇన్కమ్ అనమాట. ఆ సంవత్సరానికి సంబంధించి మీకు టోటల్ ఇన్కమ్ కనుక 2,50,000 కనుక దాటకుండా ఉన్నట్లయితే మీరు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయవసరం లేదు. ఒకవేళ మీరు మీ ఆదాయం కనుక 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో కనుక ఉన్నట్లయితే మీరు 10% ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో కనుక ఈ స్లాబ్లో కనుక మీరు ఉన్నట్లయితే మీరు 20% అనేది ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది. అదే కనుక 10 లక్షల పైన కనుక మీ ఆదాయం కనుక ఉన్నట్లయితే మీరు 10 లక్షల నుంచి ఎంతవరకైనా సరే ఇక మీరు 30% అనేది ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఇదేంటంటే 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. నేను చెప్పేది 2016-17. అసైన్మెంట్ ఇయర్ వచ్చేసి 2017-18కి సంబంధించిన రేట్లు అనేవి నేను మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఒకవేళ 60 years పైన అంటే 60 years పైన అంటే మీకు సీనియర్ సిటిజన్ అనమాట. సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్స్ అనేవి 2 ఉంటాయి. 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్యలో కనుక ఏజ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని సీనియర్ సిటిజన్ కింద పరిగణలోకి తీసుకుంటారు. సీనియర్ సిటిజన్స్లో ఏంటంటే ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 3 lakhs వరకు వీళ్ళు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా వీళ్ళ ఆదాయం 3 lakhs నుంచి 5 lakhs మధ్యలో కనుక ఉన్నట్లయితే 10% ట్యాక్స్ అనేది పే చేయాలి. అదేవిధంగా 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉన్నట్లయితే మీరు 20% ట్యాక్స్ అనేది పే చేయాలి. 10 lakhs పైన ఎంతైనా సరే 30% అనేది ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 80 సంవత్సరాల పైన ఎవరైతే ఉంటారో వీళ్ళని సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటారు. ఈ ఏజ్ ఏదైతే 30 years 80 years పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక 5 lakhs వరకు వీళ్ళు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో అయితే 20% అనేది ట్యాక్స్ పే చేయాలి. అదేవిధంగా 10 lakhs కనుక దాటినట్లయితే 30% అనేది ట్యాక్సెస్ అనేవి పే చేయవలసి ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో చెప్పింది ఏంటంటే మీకు ఇండివిజువల్గా ఏ విధంగా పే చేయాలని మీకు నేను ఇండివిజువల్కి సంబంధించి ఇది ట్యాక్స్ రేట్స్ అనమాట. అంటే ట్రస్టీలు కానీ లేకపోతే ఏదైనా కంపెనీకి సంబంధించి ట్యాక్సెస్ లేదా కోఆపరేటివ్ సొసైటీస్ కానీ అలా రకరకాలుగా ఇది మారుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది అదనంగా మళ్ళీ పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రస్తుత సంవత్సరంలో ట్యాక్స్